హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో టేస్టీగా సాఫ్ట్గా బొబ్బట్లు ఎలా చేయాలో చూద్దామండి. పప్పు ఉడకబెట్టకుండా పల్లీలు నువ్వులతో హెల్దీ ప్రాసెస్లో అండి. ఒకసారి ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేయండి. చాలా సాఫ్ట్గా ఉంటాయండి. చూసారు కదా, పొరలు పొరలుగా ఎంత సాఫ్ట్గా వచ్చాయో. అయితే ఈ ఉగాది ఫెస్టివల్కి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేయండి. ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ, హాఫ్ స్పూన్ సాల్టు, 2 స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి. చూసారు కదండి, మనం ఆయిల్ని పిండికి బాగా పట్టిస్తే పిండి ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు దీనిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీనిపైన మరొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 కప్పు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగిన తర్వాత దీనిలోకి హాఫ్ కప్పు నువ్వులను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. నువ్వులు తొందరగానే వేగిపోతాయండి. ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా చల్లారిన పల్లీలు నువ్వుల్ని మిక్సీ జార్లోకి వేసుకొని పౌడర్లా చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా పల్లీలు నువ్వుల పొడిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి హాఫ్ కప్పు బెల్లము, ఒక హాఫ్ స్పూను ఇలాచీ పొడిని యాడ్ చేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. చూసారు కదండి, మనం మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా రెడీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. తర్వాత వాటర్లోకి మనం మిక్సీ పట్టుకున్న పల్లీ పొడిని యాడ్ చేసుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూసారు కదండి, ఉండలేం లేకుండా కలుపుకుంటూ కుక్ చేసుకుంటే కొద్దిసేపటికి పల్లీలు నువ్వులు ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు దానిలోకి 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్ల నువ్వులను కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉంటే కొద్దిసేపటికి ఇలాగా ప్యాన్ నుంచి రిలీజ్ అవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పల్లీలు నువ్వులు పేస్టు చక్కగా చల్లగా అయిన తర్వాత రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు, వాటరు వేసుకొని ఒక చిన్న బౌల్లో కలుపుకోవాలి. దాన్ని ఆ చపాతీ పిండిలో కలుపుకోవాలి. ఈ విధంగా పసుపు వేసి కలుపుకోవడం వల్ల మనకి బొబ్బట్లు మంచి కలర్ వస్తుందండి. కలర్ లేకున్నా పర్వాలేదు అనుకుంటే నార్మల్గానే చేసుకోండి. కానీ పసుపు వేసుకోవడం వల్ల అయితే మాత్రం ఏమీ పసుపు స్మెల్ అయితే రాదు. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీని నుంచి ఒక చిన్న పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్లాట్గా సర్దుకోవాలి. తర్వాత దానిలోకి మనం ముందుగా రెడీ చేసుకున్న పల్లీలు నువ్వులు లడ్డూని పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా పార్ట్ని తీసేసుకొని నెయ్యిని అప్లై చేసుకుంటూ ఒక ప్లాస్టిక్ కవర్ పైన పల్చగా బొబ్బట్టులాగా ఒత్తుకోవాలి. కంటిన్యూగా ఈ విధంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ ఒత్తుకోండి. చక్కగా మనకి సాఫ్ట్గా పైన లేయర్ అనేది పొరలాగా వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా వీలైనంత పలుచగా ఒత్తుకోండి. ఇప్పుడు దీనిని కవర్ పై నుంచి తీసుకొని వేడైన పెనం పైన 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని మనం రెడీ చేసుకున్న బొబ్బట్టు వేసుకోవాలి. ఇది ఒక సైడు ఫుల్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే రెండో సైడ్ టర్న్ చేసుకోవాలండి. ఎందుకంటే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా ఉంటాయి కదా, మనం కొద్దిగా ఫ్రై అవ్వకుండానే టర్న్ చేసేస్తే విరిగిపోతాయి. చూసారు కదండి, ఈ విధంగా 2 వైపులా నెయ్యిని యాడ్ చేసుకుంటూ మంచి కలర్లోకి ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన బొబ్బట్లు కూడా రెడీ చేసుకొని కాల్చుకోవాలి. మనం ఎప్పుడైతే కాల్చుకోవాలనుకుంటున్నామో అప్పుడే ఫ్రెష్గా రెడీ చేసుకొని ప్యాన్ పైన వేసుకొని కాల్చుకుంటూ ఉండాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పల్లీలు నువ్వుల బొబ్బట్లు అయితే రెడీ అవుతాయి. చాలా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇలా మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.
మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.